వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. తెనాలిలో మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తిరుపతమ్మ అనే మహిళ ఓ కేసు విషయంలో పోలీసులు స్టేషన్ కు పిలిపించి వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసి పురుగుల మందు తాగింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. కొత్తపేటలో గతంలో వాచ్మెన్ గా పనిచేసిన తిరుపతమ్మపై ఓ మహిళ బంగారం వ్యవహారంలో ఫిర్యాదు చేయగా పోలీసులు వేధింపులకు గురి చేశారని ఆమె వీడియోలో ఆరోపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, మేము చెయ్యని నేరాన్ని మమ్మల్ని కావాలని ఇచ్చేశారు. పోలీసుల ద్వారాగా మమ్మల్ని కొట్టించారు. అసలు మేమే నేరం చేయలేదు. ఆమె బంగారం ఆమెకి ఇడిపించి ఇచ్చాం. అయినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేము చెప్పినవి అసలు మమ్మల్ని ఆదరించే వాళ్ళు, మాకు సపోర్ట్ చేసే వాళ్ళే లేరు. కానిస్టేబుల్ అయినా, ఎస్ఐలైనా, ఎవరైనా సరే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకే ఇదవుతున్నారు. అంటే సామాన్యుల మాట పోలీసులు కూడా వినరు. పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగదు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. మేము అసలుకి బతకాలనుకోవట్లేదు. మా పరువు తీసింది కాక మా మీద నిందలేసింది. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు ఒప్పుకోవాల్సిందే, మీరు చేయాల్సిందే. మీరు తప్పు చేశారు, మీరు బంగారం ఎత్తుకెళ్ళారు, మీరు ఒప్పుకోండి అని చెప్పి నన్ను, మా ఆయన్ని రాత్రి అంతా, నిన్న పొద్దున్న నుంచి రాత్రి దాకా కొడుతూనే ఉన్నారు పోలీసులు. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఆ దెబ్బలకు తట్టుకోలేక మేము సరే తీసుకెళ్ళామండి అని చెప్పేసి ఒప్పుకున్నందుకు అప్పుడు దాకా కొట్టిన వాళ్ళు అప్పుడు వదిలేశారు మమ్మల్ని. ఈ పూట మళ్ళీ రమ్మన్నారు. మాకు తన్నులు తినే ఓపిక అయితే లేదండి. ఇంకా మేము చెయ్యని తప్పుని వాళ్ళు బలవంతంగా కొట్టైనా ఒప్పించి చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మేమైతే ఒప్పుకోలేము. మేము చెయ్యని నేరాన్ని చేశామని ఒప్పుకోలేము. వాళ్ళు బలవంతంగా కొట్టించైనా మమ్మల్ని ఒప్పుకుంటున్నారు. అందుకే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మాకు ఎటువంటి న్యాయం జరగదు. ఎందుకంటే మా వైపు ఏ పెద్దవాళ్ళు లేరు, ఎవరు రారు కూడా. మాకు ఎవరు లేని వాళ్ళం మేము. ఇప్పుడు మేము మాట్లాడుకున్న పెద్ద ఆయన కూడా మీరు తప్పు చేశారంటగా అమ్మ అని చెప్పేసి ఆయనే మమ్మల్ని ప్రశ్నించారు. ఎందుకంటే ఆయనకు కూడా వాళ్ళు అలాగే చూపించారు, లేని సాక్ష్యాలను తీసుకొచ్చారు. అట్లా చేసావు, నువ్వు ఇట్ట మాట్లాడావు, అది ఇదని. ఏమండి అయ్యి అంతకు ముందు ఇవ్వండి అని అన్నా కానీ నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు మాట్లాడిని అని చెప్పి వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చేశారు. నేను ఇవన్నీ ఇక నా వల్ల కాదు, నేను భరించలేను. ఆమె చేసిన తప్పులన్నీ నా మీద పులిమేసి దాని దగ్గర తప్పుకోవాలి అని అనుకొని ఇవన్నీ ఇచ్చేసింది. ఆమె చేసిన తప్పులన్నీ ఆమె వస్తువులు తాకట్టు పెట్టి వాళ్ళ పిన్నికి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్న వాళ్ళకి, వాళ్ళ తమ్ముడికి, వీళ్ళందరికీ వడ్డీలకి తిప్పింది.